ఆయన శరీరం చెప్తుంది నువ్వు చచ్చిపోయినవని, నీ వల్ల చేత కదని, నువ్వేం చేయలేవని, పొందుకోలేవని ఆయన శరీరం చెప్తున్నప్పటికీ ఆయన విశ్వాసం నేతలు ఆయన శరీరాన్ని చూడలేదు, ఆయన ఏజ్ని చూడలేదు, కానీ తన పరిస్థితులను చూడలేదు, కానీ ఏం చూస్తుంది తెలుసా? ఆయన శరీరము చూడలేదు కానీ, ఆయన ప్రతికూల పరిస్థితులను చూడలేదు కానీ, ఆయన విశ్వాసపు నేత్రాలతో దేవుడు దేనికి శిల్పకారుడై ఉన్నాడో దానిని చూశాడు. దేనికి శిల్పకారుడు? ఈ ప్రపంచాన్ని నిర్మించిన ఆ దేవాతి దేవుని యొక్క శక్తిని చూశాడు కనుక ఆయనకు భయం వేసిన ప్రతిసారి కూడా ఆ వాగ్దానాల గురించి, లేదంటే ఆ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి. ఆయన ప్రతిసారి కూడా ఆయనకు సందేహం కలిగే ప్రతిసారి కూడా సందేహపడకుండా ఆయన దేవుని మహిమపరిచిన వాక్యం సెలవిస్తోంది. నీకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నీ చింతను నువ్వేం చేస్తావు? వాగ్దానాలను చేత పట్టుకొని, ఆయన మాటలను చేతిలో పట్టుకొని నువ్వు దేవుని ఆరాధించడము నువ్వు తెలిస్తే, నువ్వు దేవుడిని అవిశ్వాసం అనే ఆలోచన నీలోకి రానికుండా, అసలు నీలోని నెగిటివ్ థాటే నీలోకి రాకుండా, నీ యొక్క విశ్వాసం నేత్రాలతో నువ్వు దేవుని ఆరాధించడం చేయగలిగితే, దేవాన్ని చేయగలవు ప్రభా, నువ్వు సమర్థుడవు ప్రభా, నువ్వు బలవంతుడవు ప్రభా, నువ్వు నిజముగా చేయగలవు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన శిల్పకారుడు మా దేవుడు, మా పితరులను నిర్మించిన దేవుడు అని ఆయన నువ్వు ఒకవేళ చెప్పగలిగితే నీకు అవిశ్వాసం కలుగుతుందా? నా దేవుడు సృష్టికర్త అని మాట్లాడానికి అర్థమైనప్పుడు నీకు అవిశ్వాసం కలుగుతుందా? నేను చెప్పింది అర్థమైందా? నా దేవుడు ఆకాశం సింహాసనం భూమి ఆయన పాదపీఠంగా కలిగి ఉన్న దేవుడు, అంత పెద్ద దేవుడు, అంత బలవంతుడైన దేవుడు. నీకు ఆయనను అర్థం చేసుకోగలిగితే నీకు గర్భఫలం ఇవ్వడం ఆయనకి ఎంత, నీకు ఉద్యోగం ఇవ్వడం ఎంత, నీ ప్రాబ్లం, నీ కుటుంబంలో సమస్య తీర్చడం ఆయనకి ఎంత. అంటే క్రైస్తవులకు ఏమి తెలియదంటే దేవుని యొక్క బలాతిశయములు తెలియదు, దేవుని యొక్క జ్ఞానము తెలియదు. వాక్యంలో ఉన్న ఆయన యొక్క బలాతిశయము వాక్యం సెలవిస్తుంది. ఆయన జ్ఞానములకు మితి లేదంట, అసలు లిమిట్ లేదు ఆయనకు. ఆయన పవర్స్ కి లిమిట్ లేదు. వాక్యం సెలవిస్తుంది, యోగ గ్రంథంలో ఉంటుంది. ఆయన యొక్క పవర్స్ కి లిమిట్ లేదు. అంటే లిమిట్లెస్ పవర్ కలిగి ఉన్న దేవాది దేవుడు, అంటే హద్దులు లేనంత శక్తివంతుడైన దేవుడు నీతో ఉన్న తర్వాత నువ్వు ఎందుకు నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటావు? అబ్రాహాము నెగిటివ్ థాట్ పెట్టుకుని వచ్చుంటే ఈ దినం అబ్రాహాము గురించి మాట్లాడుకోవడానికి బైబిల్ అబ్రాహాము ఉండేవాడు కాదు. 25 సంవత్సరాలు నెగిటివ్ థాట్ రాకుండా బ్రతికాడు. అంటే ఆయనలో ఏం జరిగింది తెలుసా? విశ్వాసం అనేది స్థిరమైనదిగా ఉంది. ఒక రోజు నుండి ఈ రోజు నుండి రేపు పోయేది కాదు.